ప్రియ స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం అపోస్తులుడైన పౌలు తన స్వంత ప్రజలైన ఇశ్రాయేలీయుల రక్షణ పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి అపేక్షను గూర్చి కొన్ని సంగతులు మనం తెలుసుకుందాం. తన స్వంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల రక్షణ పట్ల పౌలు కలిగి ఉన్నటువంటి ఆసక్తిని, అపేక్షను మనమెందుకు తెలుసుకోవాలి అని గనక మీరు అడిగినట్లయితే, మన కుటుంబాల్లో, మన బంధువుల్లో, మనకు తెలిసిన వారిలో, మన స్నేహితుల్లో ఇంకా రక్షణ పొందని వారు అనేక మంది ఉన్నారు. తన సొంత ప్రజల రక్షణ కొరకు పౌలు ఎలాంటి అపేక్షను కలిగి ఉన్నాడో, ఆసక్తిని కలిగి ఉన్నాడో, రక్షించబడినటువంటి మనం కూడా మన బంధువుల రక్షణ కొరకు, మన స్నేహితుల రక్షణ కొరకు మనం కూడా ఆ విధంగా అపేక్ష కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి అనే సంగతిని మనం నేర్చుకోవడం కొరకు పౌలు తన స్వంత ప్రజల రక్షణ కొరకు ఎంత అపేక్ష, ఆసక్తి కలిగి ఉన్నాడో మనం తెలుసుకోవటం మనకెంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి పౌలు తన స్వంత ప్రజల రక్షణ కొరకు ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడో దాన్ని తెలియజేసేటువంటి ఒక వాక్యాన్ని మూలవాక్యంగా చదువుకొని, ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. దానికి సహాయకరంగా రోమా పత్రిక 10వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునయున్నవి. పౌలు గారు ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు హృదయాభిలాష కలిగి ఉన్నవాడుగా ఉన్నాడు. పౌలెవరు? తాను కూడా జన్మతః ఇశ్రాయేలీయుడు, బెన్యామీను గోత్రములో పుట్టినటువంటి ఒక యూదుడు. తన స్వంత ప్రజల రక్షణ కొరకు హృదయాభిలాష కలిగిన వాడుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇశ్రాయేలీయులు ఇంకా రక్షణ పొందని స్థితిలో ఉన్నారు పౌలు ఈ పత్రిక వ్రాసే సమయానికి. రక్షణ అంటే ఏంటి? ఆదాము ద్వారా ప్రతి మానవుడికి సంభవించినటువంటి జన్మ పాపం, అదే విధంగా ప్రతి మానవుడు చేస్తున్నటువంటి క్రియాపాపం, వీటి ఫలితమైనటువంటి మరణం. ఆ పాపి అయినటువంటి మానవుడు చనిపోయిన తర్వాత అతనిలో ఉన్నటువంటి ఆత్మకు మరణం లేదు కాబట్టి ఆ ఆత్మ పాపాన్ని బట్టి నరకాగ్ని గుండానికి వెళ్ళటం అనేటువంటి రెండవ మరణం కూడా ప్రతి మానవుడికి ఉన్నది అని మనం లేఖనాల్లో స్పష్టంగా చూడగలం. కాబట్టి అలాంటి మరణము నుండి మానవుడిని రక్షించటానికి ఆ మానవుడి స్థానంలో దేవుని కుమారుడు, దేవుడై ఉన్నటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభువారు సిలువలో మన పాపాన్ని తీసుకొని ఆయన పాపముగా చేయబడి సిలువలో మరణించాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మానవుడిగా వచ్చినప్పుడు ఆయన ఇశ్రాయేలీయుడుగానే ఈ లోకంలో జన్మించాడు. యూదా గోత్రములో ఆయన పుట్టాడు. ఒక కన్య మరియ గర్భాన ఒక పరిశుద్ధమైనటువంటి శిశువుగా పుట్టి ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు పరిశుద్ధుడుగా జీవించి సర్వ మానవాళి పాపులై ఉంటుండగా అలాంటి మానవులందరి స్థానములో పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పాపముగా చేయబడి సర్వమానవాళి కొరకు గాయాలు పొంది, తాను పొందిన గాయాల ద్వారా తన పవిత్ర రక్తధారలు కడబొట్టు వరకు చిందించి సిలువలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయాడు. చనిపోయిన యేసు ప్రభుని సమాధి చేశారు. కానీ మరణం ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. ఎందుకంటే యేసు ప్రభులో పాపము లేదు కాబట్టి. ఆయన జన్మతః పరిశుద్ధుడు, జీవితాన్ని బట్టి కూడా పరిశుద్ధుడు. అంతేకాకుండా ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించినవాడు కాబట్టి మరణం ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. మృత్యుంజయుడై తిరిగి విజయవీరుడుగా యేసు ప్రభు లేచాడు. తద్వారా సిలువలో సర్వమానవాళి యొక్క పాప శిక్షను తాను భరించి కొట్టివేశాడు. తాను తిరిగి లేచుట ద్వారా తనను ఎవరైతే విశ్వసిస్తారో వారిని నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. అదే రక్షణ అంటా ఉన్నాం. విశ్వాసము ద్వారా కృపచేత రక్షణ ప్రతి మానవుడికి కూడా ఉచితంగా దొరుకుతా ఉంది. ఎవరు విశ్వసిస్తారో వారు దేవుని కృపచేత క్రీస్తు యేసులో ఉన్న విమోచనం ద్వారా ఉచితంగా రక్షించబడుతున్నారు, నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇలాంటి గొప్ప రక్షణ ఇశ్రాయేలీయులు పొందుకోలేకపోయారు. కాబట్టి అపోస్తుడైన పౌలు తాను రక్షించబడిన తర్వాత తన సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేళ్ల రక్షణ కొరకు పరితపించిన వాడిగా లేఖనాల్లో మనకు చాలా రుజువులు కనపడతా ఉన్నాయి.
అలాగైతే ప్రియ సహోదరుడా, ప్రియ స్నేహితుడా, మనకు ఒక సందేహం వస్తా ఉంది. యేసు ప్రభు తన స్వకీయుల యొద్దకి వచ్చాడు కదా! ఇశ్రాయేలీయుల కుటుంబములో ఒక ఇశ్రాయేలుడిగానే పుట్టాడు గదా! మరి అలాంటి ఇశ్రాయేలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు సిద్ధపరిచిన రక్షణ ఇశ్రాయేలీయులు ఎందుకు పొందలేకపోతా ఉన్నారు? దీనికి జవాబు లేఖనాలే చెప్తా ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన స్వకీయుల యొద్దకు వచ్చాడని, ఆయన స్వకీయులు ఆయన్ని అంగీకరించలేదని యోహాను గారు రాశారు. అవునండి. 4 సువార్తల్లో గూడా ఆ సంగతిని మనం స్పష్టంగా చూడగలం. ఇశ్రాయేలీయుల్లో కొంతమంది యేసు ప్రభువాన్ని నమ్మి రక్షణ పొందారు గాని, వారి సంఖ్య చాలా స్వల్పం. యేసు ప్రభువారి 12 మంది శిష్యులు ఇశ్రాయేలీయులే. యేసు ప్రభువారి పరిచర్యలో కొద్దిమంది ఇశ్రాయేలీయులు నమ్ముకున్నారు గాని, ఒక జాతిగా ఎక్కువ మంది ప్రజలు యేసు ప్రభువారి కాలం మొదలుకొని ఈనాటి వరకు కూడా రక్షణ పొందనటువంటి వారుగానే ఉన్నారండి. కాబట్టి పౌలు తాను జీవించిన కాలంలో తన సొంత ప్రజలైన ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు ఎంతో తాపత్రయపడ్డాడు. ఎందుకు ఇశ్రాయేలీయులు రక్షణ పొందలేకపోతున్నారనే దానికి 7 కారణాలని నేను మీ ముందు పెడతాను. గమనించండి. మొదటి కారణం, వారి హృదయం కొవ్వింది. వారి చెవులు మందములైపోయినాయి. వారి కళ్ళు మూసుకున్నారు. వినలేని చెవులు, చూడలేని కన్నులు, గ్రహింపలేని మనసు వారు కలిగి ఉన్నారు. ఇది మొదటి కారణం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనంలో ఈ సంగతి వ్రాయబడింది. అదే విధంగా ఇశ్రాయేలీయుల యొక్క ఈ స్థితి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9, 10 వచనాల్లో యెషయా ద్వారా ప్రవచింపబడినటువంటి స్థితి నెరవేర్పుకు మత్తయి సువార్త 13:10 సూచనగా కనబడతా ఉంది. ఇక రెండవ కారణం, వారి హృదయముల మీద ముసుగు ఉన్నది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14, 15 వచనాల్లో ఇశ్రాయేలీయుల హృదయముల మీద ముసుగు ఉంది కాబట్టి వారు నేటి వరకు కూడా, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి దినాలు మొదలుకొని నేటి వరకు కూడా పాత నిబంధన చదువుతూ ఉన్నారు. కానీ వారి హృదయముల మీద ముసుగు ఉన్న కారణాన్ని బట్టి ఆ పాత నిబంధన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో కొట్టివేయబడిందని గ్రహించలేకపోతా ఉన్నారు. ఆ ముసుకే వారి హృదయాల మీద నేటి వరకు నిలిచి ఉంది. కాబట్టే వారు రక్షణ పొందలేకపోతా ఉన్నారు. ఇక మూడవ కారణం, ఇశ్రాయేలీయులు అందరూ కూడా కఠిన మనస్సు కలిగిన వారుగా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా పౌలు గారే రోమా పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో స్పష్టంగా తెలియజేశారు. అదే విధంగా కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో కూడా పౌలు గారు అంటాడు, వారి మనస్సులు కఠినములాయను కనుక అంటాడు. ఇక 4వ కారణం, ఇశ్రాయేలీయులు దేవుని యందు ఆసక్తి కలిగిన వారే కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు కాబట్టి వారు రక్షణ పొందలేకపోతా ఉన్నారు. ఈ సంగతిని మనం రోమా పత్రిక 10వ అధ్యాయం 2వ వచనంలో చూడగలం. జ్ఞానానుసారమైంది కాదు అంటే అర్థం ఏంటి? కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం ప్రకారం యేసుక్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు అని అక్కడ వ్రాయబడింది. అంటే ఇశ్రాయేలీయులు దేవుని యందు ఆసక్తి కలిగిన వారే కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది, అనగా దేవుని జ్ఞానమై ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అనుసరించినది కాదు. కాబట్టి వారు రక్షణ పొందలేకపోతా ఉన్నారు. ఇక 5వ కారణం, ఇశ్రాయేలీయులు దేవుని నీతిని ఎరుగని వారుగా, దేవుని నీతికి లోబడని వారుగా ఉన్నారు. ఈ సంగతిని మనం రోమా పత్రిక 10వ అధ్యాయం 3వ వచనములో స్పష్టంగా చూడగలం. ఈ విషయాన్ని ముందుగానే యెషయా ప్రవక్త తాను రాసినటువంటి గ్రంథంలో 65వ అధ్యాయం 2వ వచనంలో స్పష్టంగా ప్రవచించాడు. ఏమని? లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా కూడా నా చేతులు చాచి ఉంచానని చెప్పి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా అక్కడ మాట్లాడటం మనం చూస్తాం. ఆ ప్రవచన నెరవేర్పు లాగానే ఇశ్రాయేలు ప్రజలు దేవుని నీతికి లోబడనటువంటి వారుగా ఉన్నారు. ఇక 6వ కారణం, ఇశ్రాయేలు ప్రజలు దేవుని నీతిని కాకుండా తమ స్వనీతిని స్థాపించటానికి పూనుకున్నారు. కాబట్టే వారు రక్షణ పొందలేకపోతా ఉన్నారు. ఈ విషయాన్ని మనం రోమా పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలోను, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలోను చాలా స్పష్టంగా చూడగలం. ఇక ఇశ్రాయేలీయులు ఎందుకు రక్షణ పొందలేకపోతున్నారు అంటానికి 7వ కారణం, ఇశ్రాయేలీయులు దేవునిని విశ్వాస మూలముగా కాకుండా
క్రియల మూలంగా వెతుకుతూ ఉన్నారు కాబట్టి వారు రక్షణ పొందలేకపోతా ఉన్నారు. ఎందుకంటే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. రోమాపత్రిక 3 అధ్యాయం 20వ వచనం చూస్తే, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలముగా ఏ మనుష్యుడు కూడా నీతిమంతుడుగా తీర్చబడని స్పష్టంగా వ్రాయబడింది అక్కడ. అదే విధంగా గలతీ పత్రిక 2 అధ్యాయం 16వ వచనంలో కూడా చాలా తేటగా ఈ సంగతి అక్కడ వివరించబడింది. ఇశ్రాయేలీయులు విశ్వాస మూలంగా కాకుండా క్రియల మూలంగా దేవుని వెతికారు కాబట్టి వారు దేవుని నీతిని అనగా గొప్ప రక్షణను పొందుకోలేకపోతున్నారు అని పౌలు గారు రోమాపత్రిక 9 అధ్యాయం 31-32 వచనాల్లో చాలా తేటగా అక్కడ రాయడం జరిగింది ప్రియులారా. నేటికి కూడా ఇశ్రాయేలీయులు ఎందుకు రక్షణ పొందలేకపోతా ఉన్నారు? రక్షకుడైన యేసయ్యను ఎందుకు అంగీకరించలేకపోతా ఉన్నారు? రక్షకుడైన యేసయ్యను ఎందుకు నేటికి కూడా తృణీకరిస్తూ ఉన్నారు అంటానికి 7 కారణాలను నేను మీ ముందు పెట్టాను. కాబట్టి ఇలాంటి తన సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు పౌలు చేసినటువంటి 7 కార్యాలను నేను మీ ముందు పెట్టబోతున్నాను. జాగ్రత్తగా వినండి ప్రియులారా. రోమాపత్రిక 10వ అధ్యాయం 1వ వచనం ప్రకారం పౌలుకి ఇశ్రాయేలు ప్రజలందరూ రక్షణ పొందాలనేటువంటి హృదయాభిలాష ఉంది. అంటే ఆయన హృదయములో కోరిక ఉంది. చూడండి, అలాగే రక్షించబడినటువంటి మనకి అనగా మీకు, నాకు, మనందరికీ కూడా ఇంకా మన కుటుంబంలో రక్షణ పొందనటువంటి వారి రక్షణ కొరకు, అదే విధంగా ఇంకా మన బంధువుల్లో రక్షణ పొందనటువంటి వారి రక్షణ కొరకు మన హృదయములో కూడా అభిలాష, కోరిక ఉంటుంది. అయితే పౌలు గారికి మనకి తేడా ఏంటి? తన హృదయాభిలాషను నెరవేర్చుకొనటం కొరకు పౌలు ఏం చేశాడో 7 కార్యాలను మీకు చెప్తానని చెప్పాను. కాబట్టి ఒక్కొక్కటిగా తన సొంత ప్రజల రక్షణ కొరకు పౌలు చేసినటువంటి 7 కార్యాలను మీ దృష్టికి తీసుకొని వస్తాను. తన సొంత ప్రజలైన ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు పౌలు మొట్టమొదటిగా ప్రార్థన చేశాడండి. మొదటిగా ఆయన చేసిన పని ఏంటంటే ప్రార్థన చేశాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అంటాడు, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. అభిలాష ఉన్నటువంటి పౌలు ఆ కోరికను కోరికలాగే లోపల ఉంచుకోలేదు, కానీ తన కోరిక నెరవేరటం కొరకు మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రియ స్నేహితుడా, నీవు నేను కూడా మన కుటుంబ సభ్యుల రక్షణ కొరకు, మన బంధువుల రక్షణ కొరకు, మన స్నేహితుల రక్షణ కొరకు ప్రార్థన చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది ప్రియులారా. ఎందుకంటే రక్షణ అది గొప్ప రక్షణ అని బైబిల్ చెప్తా ఉంది. అది నిత్య రక్షణ అని బైబిల్ చెప్తా ఉంది. అల్పాయుష్కుడైనటువంటి ఈ మానవుడు, నరకాగ్ని గుండానికి మాత్రమే సరిపోయినటువంటి ఈ మానవుడు ఆ రక్షణ పొందుకోవడం ద్వారా నిత్య జీవానికి వారసుడవుతా ఉన్నాడు, పరలోక పౌరుడవుతా ఉన్నాడు. ఈ లోకం విడిచిన తర్వాత దేవుడు ఉండేటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉండేటువంటి ఆ పరలోకానికి వెళ్ళేటువంటి భాగ్యాన్ని ఉచితంగా పొందుకుంటున్నాడు. ఆ రక్షణ ద్వారా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా శాంతి, సమాధానాలు, నెమ్మది పొందుకోగలుగుతా ఉన్నాడు. కాబట్టి ఇట్టి గొప్ప రక్షణ ఇశ్రాయేలీయులు తిరస్కరించారు. ఈ సంగతిని గమనించిన పౌలు ఒకప్పుడు తాను కూడా తిరస్కరించిన వాడే, కానీ తాను రక్షించబడిన తర్వాత ఈ రక్షణ ద్వారా తాను పొందుకున్నటువంటి పాప క్షమాపణ, నిత్య జీవం తన స్వంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు కూడా పొందుకోవాలనే ఒక తపనతో ఆయన కార్యరంగములోకి దిగినట్లుగా మనం చూస్తున్నాం. వారి రక్షణ కొరకు మొదటిగా ప్రార్థన చేసిన పౌలును మనం చూస్తాం. ఇక రెండవదిగా ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు పౌలు పరిచర్య చేశాడండి. రోమాపత్రిక 11వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదువుకుందాం. ఏ విధముననైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. చూసారా ప్రియులారా, ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు పౌలు పరిచర్య చేసిన వాడుగా ఉన్నాడు. నా పరిచర్యను ఘనపరుస్తూ ఉన్నానంటున్నాడు. అంటే పరిచర్య చేయడం మాత్రమే కాదు, ఆ పరిచర్యను తీవ్రం చేసినట్లుగా మనం చూస్తున్నాం.
ఏమిటి ఆయన చేసిన పరిచర్య అంటే, అపోస్తుడైన పౌలు 3 సువార్త యాత్రలు చేసినట్లుగా అపోస్తులుల కార్యముల గ్రంథంలో ఆ చరిత్ర వ్రాయబడింది. ఈ 3 సువార్త యాత్రల్లో కూడా అపోస్తుడైన పౌలు ఏ దేశానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా అతడు మొట్టమొదటగా యూదుల సమాజ మందిరానికి వెళ్ళేవాడు సువార్త ప్రకటించడం కొరకు. సమాజ మందిరం అంటే ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రాన్ని చదువుకోవడం కొరకు, ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసుకోవడం కొరకు, ధర్మశాస్త్రాన్ని బోధించబడుతూ ఉండగా వినడం కొరకు సమాజ మందిరానికి వెళ్తారు. అంటే సమాజ మందిరములో అందరూ యూదులే ఉంటారు. కాబట్టి పౌలు ప్రతి ప్రయాణంలో కూడా మొట్టమొదటగా సమాజ మందిరాలకు వెళ్ళి, ఆ సమాజ మందిరములో ధైర్యముగా ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఆ మెస్సియ, ఆ క్రీస్తు నజరేయుడైనటువంటి యేసు అని చెప్పి లేఖనాల్లో నుండి వారికి దృష్టాంతాలను ఎత్తి చూపించి మరి యేసే క్రీస్తు అని రక్షణ సువార్త ప్రకటించేటువంటి వాడు. ఎందుకంటే ఇప్పుడే మనం గమనించాం, ఏ విధము చేతనైనను నా రక్త సంబంధికుల్లో కొంతమందికి రోషం పుట్టించి కొంతమందిని రక్షించాలని చెప్పి నా పరిచర్యను ఘనపరుస్తున్నాను. ఇక మూడవదిగా అపోస్తుడైన పౌలు తన స్వంత ప్రజలైన ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు ఆయన కన్నీరు కార్చినటువంటి వాడుగా, హృదయంలో ఎంతో వేదన పడినటువంటి వాడుగా మనం చూస్తాం ప్రియులారా. రోమాపత్రిక 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. ఆ రోమాపత్రిక 9వ అధ్యాయంలోని తర్వాత వచనాలు గనుక మనం గమనిస్తే, పౌలు ఎందుకు కన్నీరు కార్చాడంటే తన స్వంత ప్రజల రక్షణ కొరకు కన్నీరు కార్చినట్లుగా మనకు అర్థమవుతుంది. పౌలు ఎందుకు అంత మానని వేదన తన హృదయంలో కలిగి ఉన్నాడు అంటే తన స్వంత ప్రజల రక్షణ కొరకు మానని వేదన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన కార్చినటువంటి కన్నీరు వారి రక్షణ కొరకు కార్చిన కన్నీరు. ఆయన పడినటువంటి మానని హృదయ వేదన వారి రక్షణ కొరకు పడినటువంటి వేదనగా మనం చూస్తున్నాం ప్రియులారా. అలాగైతే ఇశ్రాయేలు రక్షణ కొరకు మూడవదిగా పౌలు కన్నీరు కార్చాడు ప్రియులారా. ఇక పౌలు చేసినటువంటి 4వ పని, ఆయన త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. ఏమిటా త్యాగం? రోమాపత్రిక 9వ అధ్యాయం 3వ వచనంలో చాలా స్పష్టంగా అక్కడ వ్రాయబడతా ఉంది. ఇశ్రాయేలు రక్షణ కొరకు ఎంత త్యాగం చేయడానికి ఆయన సిద్ధపడ్డాడో మీకు ఆ వచనాన్ని చదివి నేను వినిపిస్తే మీకు కూడా అర్థమవుతుంది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. ప్రియులారా, ఎంత త్యాగపూరితమైనటువంటి మాట ఇది. ఎంత త్యాగం చేయడానికి పౌలు సిద్ధపడ్డాడు అంటే, పౌలు ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన రక్షించబడినటువంటి వ్యక్తి, తను క్రీస్తులో ఉన్నాడు, క్రీస్తు తనలో ఉన్నాడు. ఆ విధంగా ఉన్నటువంటి స్థితిలో నుండి కూడా ఒకవేళ తాను క్రీస్తు నుండి వేరైపోతే ఇశ్రాయేలీయులందరూ రక్షణ పొందుతారు అని గనక ఒక నిర్ణయం గనక జరిగితే తాను ఇశ్రాయేలీయులందరి రక్షణ కొరకు క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడిగా కూడా మారటానికి ఆయన సిద్ధపడ్డాడండి. అంటే ఎంతగా తన స్వంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు పౌలు పరితపించడం మాత్రమే కాదు, హృదయాభిలాష కలిగి ఉండటం మాత్రమే కాదు, ఆయన పని చేసిన వాడుగా కనబడతా ఉన్నాడు. ఇక 5వదిగా పౌలు తన సొంత ప్రజలైన ఇశ్రాయేలు రక్షణ కొరకు ఏం చేశాడు అంటే, ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు కాకపోయినప్పటికీ కూడా ధర్మశాస్త్రానికి లోబడిన వాడుగా ఆయన పనిచేశాడు అని మనం చూస్తాం. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకుందాం. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని. చూడండి, యూదులను సంపాదించుకోవటం కొరకు అంటే వారిని రక్షణలోనికి నడిపించటం కొరకు, వారు కూడా రక్షణ పొందేటట్లుగా చేయడం కొరకు యూదులకు యూదుని వలె ఉంటిని. మీరు అడగొచ్చు, అదేంటండి అపోస్తుడైన పౌలు యూదుడే కదా అని. కానీ అపోస్తుడైన పౌలు రక్షణ పొందిన తర్వాత ఆ యూద మత సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి అర్చనలు, ఆచారాలు, బలులు, సమస్తమైనటువంటి విధి విధానాల్లో నుండి ఆయన బయటకు వచ్చిన వాడుగా, అలాంటి ప్రతి విధమైనటువంటి ఇశ్రాయేలు మత సంబంధమైనటువంటి కట్టుబాట్ల నుండి విడిపింపబడిన వాడుగా, ఒక స్వతంత్రుడుగా మనం
పౌలుని పత్రికల్లో, అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం గమనించగలం ప్రియులారా. అలాంటి పౌలు ఇప్పుడేమంటున్నాడంటే యూదుల రక్షణ కొరకు నేను యూదుని వలె ఉంటిని. అంటే ఆ కట్టుబాట్లు, ఆచారాలు, వ్యవహారాలు చేయడానికి గూడా వారి రక్షణ కొరకై సిద్ధపడినట్లుగా మనం చూస్తున్నాం. రోమాపత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు. తాను ధర్మశాస్త్రం నుండి విడుదల పొందానని. అంటే అక్షరానుసారమైన ప్రాచీన స్థితి కాకుండా ఆత్మానుసారమైన నవీన స్థితిని పొందుకున్నానని స్పష్టంగా చెప్పిన పౌలే ఆ యూదులను సంపాదించుకొనటం కొరకు యూదులకు యూదుని వలె ఉండటానికి కూడా సిద్ధపడి ఆ విధంగా నడుచుకున్నాడండి. తన స్వంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు పౌలు చేసినటువంటి 6వ పని ఏంటంటే, అతడు ఇశ్రాయేలు ప్రజలకు తన్ను తాను దాసునిగా చేసుకొని పాటుపడ్డాడు. వారి రక్షణ కొరకు ప్రయాసపడ్డాడు. ఇది మనం కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 19వ వచనంలో, అదే విధంగా అక్కడే 21, 22 వచనాల్లో మనం చూడగలం. ఆ వచనాలు మనం చదువుకుందాం. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. చూసారా ప్రియులారా? పౌలు స్వతంత్రుడు. కానీ ఎక్కువ మందిని సంపాదించుకోవడం కొరకు వారు తన సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలైతే ఆయనకు మరీ సంతోషం. ఇశ్రాయేలీలైన అన్య జనాంగమైన ఎక్కువ మందిని సంపాదించుకోవడం కొరకు అందరికీ కూడా తను తాను దాసుడుగా చేసుకున్నాడు. దాసునిగా చేసుకున్న పౌలు ఏం చేశాడంటే 21, 22 వచనాలు, అతడు స్వతంత్రుడైనప్పటికీ కూడా అందరికీ కూడా ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలకు తన్ను తాను దాసునిగా చేసుకున్నాడు. దాసునిగా చేసుకొని వారి రక్షణ కొరకై ఎంత పాటుపడ్డాడో, ఎంత ప్రయాసపడ్డాడో దీనికి సహాయకరంగా కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుకుందాం. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేనివాడను కాను, కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను అయినను, ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేనివాని వలె ఉంటిని, బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. తాను రక్షించబడిన తర్వాత ధర్మశాస్త్రం నుండి విడుదల పొందినప్పటికీ కూడా ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి తన సొంత ప్రజలైన ఇశ్రాయేలీయులను రక్షించుకోవటం కొరకు తాను కూడా ధర్మశాస్త్రమునకు లోబడిన వాడి వలె ఉన్నాడండి. ఈ సంగతిని మనం చూడొచ్చు. అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనంలో కొరింథీ పట్టణ పరిచర్య ముగించుకొని 2వ సువార్త యాత్ర ముగింపులో కెంక్రేయ పట్టణములో మ్రొక్కుబడి చేసుకున్నటువంటి వాడిగా తన తల వెంట్రుకలు కత్తిరించుకోవటం మనం చూస్తాం. అంటే ఇది ఒక ధర్మశాస్త్ర విధి. అదే విధంగా అపోస్తలుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 23, 24 వచనాల్లో యెరూషలేము దేవాలయములో మ్రొక్కుబడి చేసుకున్నటువంటి 4 వ్యక్తులను పౌలు దేవాలయానికి తీసుకొని వెళ్ళి వారు మొక్కుబడి క్షవరం చేయించుకోవడానికి అవసరమైనటువంటి ఖర్చు తాను భరించి, తాను కూడా తనను తాను శుద్ధి చేసుకొని, తాను కూడా ధర్మశాస్త్ర నియమం కింద ఉన్నటువంటి వాడుగా, ధర్మశాస్త్రములను పాటిస్తున్నటువంటి వాడిగా తను తాను కనపరుచుకున్నట్టు పౌలును మనం అక్కడ చూస్తాం. ఎందుకు చేశాడది? తన సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు ప్రియులారా. తన సొంత ప్రజలైన ఇశ్రాయేలీయుల కొరకు 7వదిగా పౌలు సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. ఆ లేఖనాన్ని మనం గమనిద్దాము. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 16, 17 వచనాలు. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. చూడండి, సువార్త ప్రకటన అనేటువంటి గృహ నిర్వాహకత్వం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పౌలుకు అప్పగించాడు. సువార్త ప్రకటించవలసిన భారం ఆయన మీద మోపబడింది. కాబట్టే పౌలు తన హృదయములో ఉన్నటువంటి తన సొంత ప్రజల రక్షణ అభిలాష నెరవేర్చుకొనడం కొరకు వారి యొద్దకు వెళ్ళి వారికి
రక్షకుడైనటువంటి యేసు ప్రభువాన్ని గూర్చినటువంటి సువార్త ప్రకటించాడు. తను ఎక్కడికి వెళ్ళినా యూదుల సమాజ మందిరంలో ఆయన ప్రసంగ సారాంశం ఒక్కటే, యేసే క్రీస్తు. నిజానికి ఆ యేసు ఎవరు? తన సొంత ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు తృణీకరించినటువంటి వ్యక్తి. వారు ఆయన్ని ఎన్నిక చేయలేదు, ఆయన్ని తిరస్కరించారు. ఆఖరికి ఆయన్ని మరణానికి కూడా అప్పగించారు. ఇశ్రాయేలీయులు తిరస్కరించిన కారణాన్ని బట్టి ఇక ఇశ్రాయేలీయుడైనా అన్యుడైనా ఆ యేసయ్యను ఎందరు అంగీకరిస్తే వారందరూ కూడా రక్షణ పొందేటట్లుగా, వారు దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండటానికి అధికారం ఇచ్చాడు. కాబట్టి ఈ రక్షణ సువార్త అపోస్తుడైన పౌలు తన సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు కూడా ప్రకటించాడు. కానీ అనేక చోట్ల ఆయన 3 సువార్త యాత్రల్లో కూడా పౌలు గారి సువార్తను విన్నటువంటి యూదులు ఆ సువార్తను అంగీకరించలేదు, కానీ సువార్తను తిరస్కరించారు. సువార్త ప్రకటించిన పౌలుని హింసించారండి. మొదటి సువార్త యాత్రలోనే లుస్త్రా పట్టణంలో పౌలు రాళ్లతో కొట్టబడ్డాడు, చనిపోయాడు. ప్రభు కృపను బట్టి ఆయన తిరిగి బ్రతికించబడ్డాడు. అదే విధంగా అనేక పట్టణాల్లో యూదులు పౌలుని హింసించారు, ఆయన వెంటాడారు, వేధించారు, సువార్త పరిచర్యకు ఆటంకాలు కల్పించారు. కానీ వారు తనకు ఆటంకాలు కల్పించారని, వారు తనని హింసించారని, వాళ్ళు తనని రాళ్లతో కొట్టారని ఇవేవి కూడా ఆయన మనసులో పెట్టుకోకుండా వారి రక్షణ కొరకు ఇంతగా హృదయాభిలాష కలిగి ఉండటం మాత్రమే కాదు, ఆయన తన జీవితాన్నే ఒక ప్రాణార్పణగా తన ప్రజల రక్షణ కొరకు, అన్య జనాంగం యొక్క రక్షణ కొరకు ప్రాణార్పణంగా తన ప్రాణాన్ని అర్పించినటువంటి పౌలు మనకు ఒక మాదిరిగా కనబడుతున్నాడు. ప్రియ స్నేహితులారా, పౌలు చేసినటువంటి 7 పనులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిగా ఆయన ప్రార్థన చేశాడు. నీ కుటుంబ సభ్యుల, నీ బంధువుల రక్షణ కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావా? రెండవదిగా పౌలు పరిచర్య చేశాడు. నీ బంధువుల రక్షణ కొరకు, నా బంధువుల రక్షణ కొరకు మనము పరిచర్య చేస్తున్నామా? మూడవదిగా పౌలు తన సొంత ప్రజల రక్షణ కొరకు కన్నీరు కార్చాడు. అలాగైతే ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ బంధువుల రక్షణ కొరకు నీవు కన్నీరు కారుస్తున్నావా? నాలుగవదిగా పౌలు తన సొంత ప్రజల రక్షణ కొరకు త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. అలాగైతే నీ ప్రజల రక్షణ కొరకు, నీ బంధువుల రక్షణ కొరకు, నీ కుటుంబ సభ్యుల రక్షణ కొరకు నీవు త్యాగం చేయడానికి ఇష్టపడుతున్నావా? నువ్వేం త్యాగం చేయాలి? నీ సమయాన్ని, నీ ధనాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడాలి, ఖర్చు పడటానికి సిద్ధపడాలి. ఇక ఐదవదిగా ధర్మశాస్త్రానికి లోబడిన వారి వలె ఉన్నాడు. అలాగైతే ఈనాడు అనేక మంది మన కుటుంబ సభ్యులు, మన బంధువులు నామకార్థ క్రైస్తవుల్లాగా ఉన్నారు. కేవలము క్రైస్తవ్యం అనేది మతం అనుకొని ఆ మతాచారాల్లో మునిగి తేలుతున్నారు. ఆ రక్షకుని హృదయాల్లో చేర్చుకోలేకపోతున్నారు. అలాగైతే అలాంటి వారి కోసం నువ్వేం చేయగలవో దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానంతో ఆలోచించి వారిని రక్షణలోకి నడిపించాలి. ఇక ఆరవదిగా తన ప్రజల రక్షణ కొరకు పాటుపడిన, ప్రయాసపడిన పౌలును మనం చూస్తున్నాం. అలాగైతే ప్రియ స్నేహితుడా, నీ కుటుంబ సభ్యుల రక్షణ కొరకు, నీ బంధువుల రక్షణ కొరకు నీవు పాటుపడుతున్నావా? నీవు ప్రయాసపడుతున్నావా? ఏడవదిగా తన సొంత ప్రజల రక్షణ కొరకు అపోస్తుడైన పౌలు సువార్తను ప్రకటించాడు. అలాగైతే ప్రియ స్నేహితుడా, నీ బంధువుల రక్షణ కొరకు నీవు సువార్త ప్రకటిస్తున్నావా? ఆ సువార్త ప్రకటించవలసిన భారము రక్షించబడిన నీ మీద ఉన్నది అన్న సంగతి నీవు గ్రహించగలుగుతూ ఉన్నావా? నీ బంధువుల దగ్గరికి వెళ్ళి, నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి వ్యక్తిగత సువార్త, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించిన రక్షణ సువార్త ప్రకటిస్తే వారు కూడా నశించి నరకాగ్నికి పోకుండా రక్షణ పొంది వారు కూడా నీలాగే, నాలాగే, మనలాగే రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం పొందుకునేటువంటి అవకాశం ఉంటుందండి. తన సొంత ప్రజలు తను వ్యతిరేకించినా, హింసించినా పౌలు వారి కొరకు, వారి రక్షణ కొరకు ఎన్ని పనులు చేశాడో చూడండి. అలాగైతే మన స్నేహితుల్లో, మన బంధువుల్లో మనల్ని తిరస్కరించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు, మనల్ని హింసించే వాళ్ళు ఉండొచ్చు, మనల్ని ఎగతాళి చేసే వాళ్ళు ఉండొచ్చు. అయినప్పటికీ కూడా పౌలులాగా ఇవన్నీ ఓర్చుకొని వారి రక్షణ కొరకు మొదటిగా ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆ తరువాత ప్రభు నడిపింపుని బట్టి వారి రక్షణ కొరకు ముందుకు సాగిపోదాం.
పౌలు ఈ విషయంలో మనకు మాదిరిగా ఉన్నాడు. అలాంటి మాదిరి మనం అనుసరిస్తూ ముందుకు సాగుదాం. అలాగ చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా తన ఆత్మ నడిపింపును దయచేయును గాక. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్. ఈ వాక్యం విన్న మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను.